హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము లావు వంకాయలు ఉంటాయి కదా, దాంతో ఒక మంచి ఫ్రై చేసుకుందాము. ఇది సైడ్ డిష్గా మనము యూజ్ చేసుకోవచ్చు, సాంబార్కి కానీ లేదా రసంకి అలా తీసుకోవచ్చు. లేకుంటే స్నాక్ లాగా కూడా దీన్ని కొంచెము మనము పిజ్జా సాస్ అవన్నీ అప్లై చేసేసి దాన్ని బేక్ చేసుకొని కూడా కొందరు నైట్ డిన్నర్ లాగా కూడా యూజ్ చేస్తారు. మనం మాత్రం సైడ్ డిష్గా చేసుకుందాము. దీనికి ఆ లావు వంకాయని తీసుకొని శుభ్రంగా కడుక్కొని మంచి క్లాత్ తోటి తుడిచేసుకోవాలి, తడి లేకుండా తీసుకొని దాన్ని కొంచెం మీడియం సైజ్ పీసెస్ రౌండ్గా కోసుకోవాలి. మరి పల్చగా కోసుకోకూడదు, కొంచెం లావుగానే ఉండాలి. పల్చగా ఉంటే అది గుజ్జులాగా అయిపోతుంది. ఇది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. 5 to 7 మినిట్స్లో మనకి వేగిపోతుంది ఈ వంకాయ. దీన్ని ఇలా రౌండ్ ముక్కలుగా అన్నీ కోసుకోవాలి. కోసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. దీన్ని వాటర్లో వేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో దానికి తగ్గట్టు 1 or 2 స్పూన్స్ శనగపిండి, ఒక 2-3 కొరియండర్ పౌడర్ అంటే ధనియాల పొడి, చిల్లీ పౌడరు, పసుపు, కొంచెం జీరా పౌడరు, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ, మీకు కావాలి అనుకుంటే చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మంచి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మనం వేసిన కారము ఉప్పు అంతా చక్కగా కలిసేలాగా బాగా ఒక స్పూన్ పెట్టి అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చింది. తర్వాత మనం పీసెస్ తీసుకుంటాం కదా, ఆ వంకాయ ముక్కలకి స్పూన్తో కానీ లేకుంటే చేయితోటి కానీ మీ వీలుని బట్టి మీకు ఎలా ఈజీగా ఉంటే అలా దాని మీద ఒక మంచి లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. మనము అప్లై చేసుకొని ఒకదాని మీద ఒకటి అలా పెట్టేయాలి. పెట్టేసి ఉంచితే ఒక 5-10 మినిట్స్ ఉంచండి, లేకపోయినా పర్వాలేదు. అది చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది వంకాయ ఉప్పుని. దాన్ని చూడండి, పీసెస్ అన్నీ మనము అలా అప్లై చేసుకున్నాక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. నేను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసాను. అంత ఆయిల్ కూడా మనకి పట్టదు, కొంచెం ఆయిల్తో కూడా ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే వంకాయ పెద్ద హార్డ్గా ఉండదు కదా, చాలా ఈజీగా ఉడికిపోతుంది. అందులో ఈ లావు వంకాయ ఇంకా జల్దీ ఉడికిపోతుంది, వితిన్ మినిట్స్లో అయిపోతుంది ఇది మనకి. కాబట్టి ఆయిల్ వేడెక్కినాక ఆ స్లైసెస్ అన్నీ అందులో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. ప్యాన్ పెద్దదైతే అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు, లేకుంటే చిన్నది అయితే 3-4 ఎన్ని పీసెస్ పడితే అన్నీ వేసుకొని కొంచెం సిమ్ పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకోవటమే. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి, నాకు 4 పట్టాయి పెద్ద పీసెస్, 4 పట్టాయి. ఆ 4 ఒక జస్ట్ నేను ఒక 1 or 2 మినిట్స్ ఉంచేసి దాన్ని ఫ్లిప్ చేసి తిప్పాను. చాలా త్వరగా ఉడికిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం లంచ్ ఆర్ డిన్నర్ ఎప్పుడు చేసే ముందు దీన్ని మనము చేసుకుంటే వేడివేడిగా దీన్ని మనము తినొచ్చు. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. కావాలి అంటే కొంచెం కరివేపాకు, కొత్తిమీర అలా కూడా దీనిపైన వేసుకోవచ్చు మనము. తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్కి నేను ఆయిల్ ఏమీ వేయలేదు, ఇదే ప్యాన్లో అదే ఆయిల్లో వేసాను. అవి కూడా చాలా బాగా వేగాయి అన్నమాట. అది కొంచెం ఆయిల్ కూడా వేగిపోతుంది ఇది. ఇది కొందరు నైట్ డిన్నర్గా యూస్ చేస్తారు. దీని మీద ఓన్లీ పెప్పర్, సాల్ట్ వేసుకొని పైన మనకి పన్నీర్ కానీ చీజ్ కానీ దాన్ని ఫుల్గా వేసుకొని బేక్ చేసుకుంటారు. బేక్ చేసుకొని ఒక 5-6 పీసెస్ తింటారు. దాన్ని వాళ్ళు కొందరు అలా డిన్నర్గా కూడా యూస్ చేస్తారు. ఎగ్ ప్లాంట్ అనేసి కొంచెం డైటింగ్ చేసేవాళ్ళు కూడా అలా చేస్తారు కొందరు. మన ఇష్టము, పిల్లలకు కావాలంటే మనము దీని మీద కొంచెము అన్నీ వేసేసి కొంచెం సేపు మూత పెడితే అవన్నీ కరిగి చక్కగా అయిపోతుంది. బ్రింజాల్ పిజ్జా అవుతుంది. అలా కూడా చేసుకోవచ్చు మనము. తప్పకుండా ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేయండి.
నచ్చితే నెక్స్ట్ టైం ట్రై చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఏదైనా ఒకసారి ట్రై చేసే దాంట్లో తప్పు లేదు కదా, ఒక కొత్త డిష్. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.